హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కేవలం బియ్యపిండితో చాలా ఈజీగా మురుకుల్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇందులో మనం ఎటువంటి పప్పులు వేయకుండా అయినా సరే కరకరలాడుతూ గుల్లగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా గనక మనం చేసుకుంటే పిల్లలకు స్నాక్స్గా ఇవ్వచ్చు, లేదా స్కూల్ నుంచి రాగానే ఇలా మనం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. టీ టైం స్నాక్గా తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయి, అంత బాగుంటాయండి. మరి లేట్ చేయకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ బియ్యపిండి మురుకుల్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1/2 kg బియ్యపిండి తీసుకున్నానండి. నేను ఇక్కడ ఇంట్లో పట్టించిన బియ్యపిండి, మీరు రెడీమేడ్ అయినా తీసుకోవచ్చు. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం అజ్వాయిన్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. అరుగుదలకి ఇది మంచిది. అజ్వాయిన్ కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి ఇలా. ఇప్పుడు దీంట్లో ఇక్కడ నేను నల్ల నువ్వులు వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్లాగా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేదా కలోంజీ సీడ్స్, ఆనియన్ సీడ్స్ అంటారు కదా, అది కూడా 2 టీ స్పూన్ దాకా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం ఏమో 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసి ఇలా బాగా డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బటర్ వేసుకుంటున్నానండి. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోవాలండి. ఒకవేళ బటర్ లేని వాళ్ళు మీరు దీంట్లో ఆయిల్ అయినా వేడి చేసి వేసుకోవచ్చండి. బట్ బటర్ వేస్తే చాలా సాఫ్ట్గా, చాలా క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగా వస్తాయండి. ఇలా బాగా పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను గార్లిక్ బటర్ యూజ్ చేస్తున్నానండి. ఈ బటర్ వేస్తే మురుకులు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. కాస్త నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ముందుగా మనం వేడి నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 kg పిండి తీసుకుంటే పావు లీటర్ వరకు మనం వాటర్ వేడి చేసుకోవాలండి. ఇలా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు చేతితో మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా పిండిని మిక్స్ చేస్తే మురుకుల్లో అంత సాఫ్ట్గా వస్తాయండి, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా సాఫ్ట్గా పిండిని మిక్స్ చేసుకోవాలండి. వేడి నీళ్ళతో మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్ల నీళ్ళు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని మిగతా పిండిని ఆరకుండా మూత పెట్టుకోవాలండి. ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకున్నానండి. ఇలా చిన్న హోల్స్ ఉన్న బిల్లను తీసుకొని దీనికి మిషన్కి ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత లోపల ఇలా కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పిండిని దీంట్లో వేసుకోవాలి. జంతికల గొట్టంలోకి పిండిని వేసుకోవాలి. ఇలా ఎంత సరిపోతే అంత మిషన్లో పిండిని వేసుకోవాలండి. తడి ఆరకుండా మనం ఇలా మూత పెట్టుకోవాలి. దీనివల్ల పిండి ఆరదండి. ఇలా మిషన్ని ఫిట్ చేసుకొని ఇలా జాలి గరిట తీసుకొని దానికి కాస్త ఆయిల్ అప్లై చేసి ఇలా మురుకుల్ని వేసుకోవాలండి. ఇలా దానిపైన వేసుకుంటే మనకు ఈజీగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా చేసుకోవాలి మురుకుల్ని మనం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా మనం జాలి గరిటె మీద వేసుకోవాలండి. ఇలా వేస్తూ ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా మనం ఆయిల్లో ఒకటి పెద్దదైనా ఇలా వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాస్త లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎలాంటి పప్పులు వేయకుండానే కానీ చాలా టేస్టీగా ఉంటాయండి మురుకులు. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి.
చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేను ఆయిల్లో పెద్దగా వేసి చూపిస్తున్నాను చూడండి. ఒకటే ఇలా వేసుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కనుక మనం చేసి పెట్టుకుంటే ఒక 15 డేస్ వరకు ఇలా స్టోర్ చేసుకొని పిల్లలకు స్నాక్స్లో కట్టొచ్చండి. చాలా టేస్టీగా, చాలా గుల్లగా ఉంటాయండి. చూస్తేనే తినేయాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎలాంటి పప్పులు వేయకుండా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నోట్లో వేస్తే ఎట్టే కరిగిపోతాయండి, అంత బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ మురుకులను ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతాయండి మీ ఇంట్లో వాళ్ళకైతే. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఇంట్లో ఉండే బియ్యం పిండితోనే మనం ఈజీగా చాలా టేస్టీగా ఇలాంటి క్రిస్పీ అండ్ క్రంచీ మురుకుల్ని రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయి, చాలా గుల్లగా వచ్చినాయండి. చూస్తేనే తెలుస్తున్నాయి ఎంత గుల్లగా వచ్చినాయో మురుకులు. ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి. తప్పకుండా మీరు కూడా ఈ క్రిస్పీ మురుకుల్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.